టిల్లు టీంలో ఎవరు చేరినా వారికి లక్ కలిసొస్తుంది. అనుపమ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. దీంతో ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఓ బ్యూటీకి టిల్లు క్యూబ్లో ఛాన్స్ ఫిక్స్ అయింది. టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఒక పక్క జాక్ తెలుసు కదా, షూటింగ్లు చేసుకుంటూనే ఇంకోవైపు టిల్లు క్యూబ్ కు సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. దర్శకుడి ప్రకటన ఇంకా జరగనప్పటికీ మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ కు ఆ బాధ్యతలు ఇస్తారనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. ఇదిలా ఉండగా ఈ మూడో భాగంలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డేని తీసుకునే ఆలోచన జరుగుతున్నట్టు ఇన్సైడ్ లీక్ ఖరారు కాలేదు. కానీ ప్రాథమికంగా ఎలా ఉంటుందనే ప్రతిపాదన గురించి సీరియస్ గా చర్చిస్తున్నట్టు తెలిసింది. నిజానికి పూజా హెగ్డే ఫామ్ లో లేదు. నిన్న ఏడాది సౌత్ లో ఒక్క రిలీజ్ జరిగితే ఒట్టు. హిందీలో సల్మాన్ సరసన కిసీకా భాయ్ కిసీకా జాన్ చేస్తే అది అల్ట్రా డిజాస్టర్ అయింది. గుంటూరు కారం కొంత భాగం షూటింగ్ చేశాక వదులుకోవాల్సి వచ్చింది. 2022లో అన్ని సూపర్ ఫ్లాప్లే అయినా సరే సిద్ధు మొగ్గు చూపడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందంటున్నారు. టిల్లు స్క్వేర్ కి అనుపమ పరమేశ్వర్ని ఎంచుకునే టైం చాలా కమెంట్స్ వచ్చాయి. అవకాశాలు తగ్గిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి వర్కౌట్ చేస్తారని, తీరా చూస్తే లిల్లీగా పాత్రలో ఒదిగిపోవటమే కాదు గ్లామర్ డోస్ తో కూడా మెప్పించింది. సో పూజా హెగ్డే ఎంత మాత్రం రాంగ్ చాయిస్ కాకపోవచ్చు. అధికారిక ప్రకటన లేదు కనుక నిర్ధారణగా చెప్పలేం. కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డే ముంబైలోనే మకాం పెట్టిన మనసు హైదరాబాద్ మీద కూడా ఉంది. నాగ చైతన్యతో ఒక సినిమా ఓకే కావచ్చనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో క్రమంగా దర్శకుల చూపు తన మీద పడ్డట్టే కనిపిస్తోంది. మరి టిల్లు ఫైనల్ గా ఏం చేస్తాడో చూడాలి. హీరోయిన్ కొరత ఉన్న టైంలో ఎవరు ఏ రూపంలో హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తారో ముందే చెప్పలేం. సో బుట్టబొమ్మకు నిజంగా ఇవి ఓకే అయితే మాత్రం అభిమానులకు పెద్ద ఊరట. టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి డిఫరెంట్ స్టైల్. గమ్యం లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు క్రిష్కి అవమానం జరిగింది. అల్లు అర్జున్తో వేదం లాంటి ప్రయోగం చేసిన నందమూరి బాలకృష్ణ లాంటి మాస్ హీరోను పెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రం తీసిన క్రిష్కే చెల్లింది. గౌతమిపుత్ర తర్వాత క్రిష్ హిందీలో మణికర్ణిక లాంటి భారీ చిత్రాన్ని మొదలు పెట్టాడు. కంగనా రనౌత్, క్రిష్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉండగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ తో ఈ సినిమా రూపొందుతూ ఉండడంతో మంచి హైప్ వచ్చింది. కానీ ఈ సినిమా షూట్ అంతా పూర్తయ్యాక అనుకోని వివాదం తలెత్తింది. క్రిష్ పనితీరు నచ్చక ఆయన్ని పక్కన పెట్టి కంగనా అనే డైరెక్టర్ సీట్లోకి వచ్చి రీషూట్లు చేసింది. ముందు క్రిష్తో పాటు తన పేరు దర్శకురాలిగా వేసుకున్న ఆమె తర్వాత పూర్తిగా క్రిష్ పేరును తప్పించింది. దీనిపై రిలీజ్ టైంలో క్రిష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలో 75% తాను తీసిన సీన్లే ఉన్నట్టు ఆయన పేర్కొన్నాడు. తన పట్ల కంగనా అవమానకరంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు మరో భారీ చిత్రం విషయంలో క్రిష్ పక్కన దర్శకుడిగా మరో పేరు చేరింది. ఆ మూవీనే హరిహర వీరమల్లు. ఈ సినిమా మొదలైంది క్రిష్ దర్శకత్వంలోనే. దీనికోసం 3 ఏళ్లకు పైగా సమయం పెట్టాడు క్రిష్. కానీ ఎంతకీ సినిమా పూర్తి కావడం, పవన్ ఏడాదిగా చిత్రానికి అందుబాటులో లేకపోవడంతో క్రిష్ వేరే దారి చూసుకోక తప్పలేదు. అనుష్క ప్రధాన పాత్రలో ఆయన సినిమా తీస్తున్నాడు. మళ్ళీ పవన్, క్రిష్ అందుబాటులోకి వచ్చాక మిగతా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన స్పెషల్ టీజర్లో దర్శకుడిగా క్రిష్ పక్కన నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పేరు కూడా వచ్చి చేరింది. పవన్ అందుబాటులో ఉన్నంత వరకు సినిమా తీసింది క్రిషే. మరిప్పుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా ఏం చేశాడు, అతడి చేతుల్లోకి సినిమా ఎలా వెళ్ళిందనేది అర్థం కాని విషయం. అసలు ఇది క్రిష్ సమ్మతంతో సామరస్యపూర్వకంగా జరిగిన మార్పేనా, లేక మణికర్ణిక తరహాలో ఇది కూడా వివాదాస్పదంగా మారుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇంతకీ 2 భాగాలుగా రానున్న ఈ సినిమాతో క్రిష్ పూర్తిగా బంధం తెచ్చుకున్నట్టేనా? భవిష్యత్తులో సెకండ్ పార్ట్ మొదలయ్యే టైంకి మళ్ళీ ప్రాజెక్టును ఆయన టేకప్ చేస్తాడా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయమై క్రిషే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.